స్టార్ట్ చేసి నేను అక్కడి నుంచి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను నేరేషన్. ముందు కొంచెం నాకు నెమ్మదిగా స్టార్ట్ అయినా కానీ ఆయన ఎంజాయ్ చేసే తీరికి నాలో ఎనర్జీ పెరిగింది. కొంచెం నేరేషన్ కొంచెం బెటర్ అయింది. అంతా అయిన తర్వాత కాసేపు ఆయన సైలెంట్ ఉన్నారు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ బట్ ఐ ఎంజాయ్ దట్ సైలెన్స్. ఆ కాసేపు ఆ సైలెన్స్లో నేను నాకు కావాల్సిన మాటలు ఎత్తుకున్నాను. ఇప్పుడు రౌడీ జనార్దన్ అన్నది ఇప్పటివరకు దాచగలిగేది, కానీ ఇదివరకే ఆ టైటిల్ బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ మూమెంట్ మనం ఇవ్వలేకపోతున్నాం ఫ్యాన్స్కి అన్న బాధ ఏమైనా ఉండేదా అప్పట్లో? ఒక 2 నిమిషాలు కంగారు పడ్డాను సార్. అది బయట కంటే రాజుగారు అది ఎవరైనా చేస్తుంటే బాధపడేవాడేమో. రాజుగారు చేసేసరికి కొంచెం సరే చెప్పారు కాబట్టి కొంచెం అఫీషియల్గా చెప్పినట్టే అనిపించింది. బయట ఎవరైనా చేస్తుంటే కొంచెం ఎక్కువ కంగారు పడి ఉండేవాడిని. కొంచెం అఫీషియల్గానే అనౌన్స్ చేశారు అనిపించింది. బట్ ఇమీడియట్గా తొందరగా ఇవ్వాలనుకున్నాం. కొంచెం షూట్లో పడి కొంచెం లేట్ చేసాం. యాక్చువల్లీ నాకు ముహూర్తం జరగడానికి ముందే ఈ వీడియో ఇచ్చి ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు కుదరలా. కొంచెం ఇమీడియట్గా షూట్కి వెళ్ళాలనుకున్నాం. తర్వాత షూట్ హడావుడిలో పడిపోయి ఇప్పుడు కొంచెం లేట్ అయింది. కానీ మొత్తం మీద ఇప్పటికి కూడా అసలు రౌడీ జనార్దన్ అంటే అర్థమైందని విజయ్ దేవరకొండ ఆయన నోట్లో ఈస్ట్ గోదావరి స్లాంగ్ వస్తున్నప్పుడు ఫస్ట్ విజువల్ మీ కళలో పడి ఉంటుంది. అది ఎలా అనిపించింది? ఎంత బ్యూటీగా మంచిగా అది ఒక రోజులో జరిగింది కదా సార్. ఇద్దరం కలిసి మొదలు పెట్టాం కదా. ప్రతి అక్షరం ప్రతి పదం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఈజ్ టూ పర్టికులర్. నేను ఎలా మాట్లాడానో అలాగే రావాలి అని ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు మొదటి నుంచి. రాజు గారు కానీ విజయ్ గారు కానీ ఒక అక్షరం కూడా వేరేలా రావడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల నేను కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఆయన ఎక్కువ నేర్చుకొని. బట్ మీరు అన్నట్టు బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే దిస్ ఇస్ సీన్ సినిమాలో 8 minutes కంటిన్యూస్గా మాట్లాడే సీన్. ఫస్ట్ డే అదే షూట్. ముందు వర్క్షాప్ అయింది, అన్నీ అయ్యాయి అని బాగా మాట్లాడుతున్నారు, ఎక్సైటెడ్ ఉన్నాను. బట్ షూట్కి ఒక రోజు ముందే వెళ్ళాం. మేము మహారాష్ట్రలో షూట్ చేసాం. ఒక రోజు ముందే ఆయన సెట్కి మేము అక్కడ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ రేపటికి వచ్చి ఇక్కడ ఏ లొకేషన్ అయితే షూట్ చేస్తున్నామో అక్కడ కూర్చొని ఆయన డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టారు. సో ఆ మూమెంట్ అంటే నేను ముందు ఎంత వర్క్షాప్ చేసినా కానీ ఆ మూమెంట్ నాకు షూట్ కంటే ముందు రోజే అది బాగా అనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ఏమైతే జరుగుతుంది అంటే ఇందాక మీరు అన్నారు కదా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే మేము తప్పదని చెప్పి. సో వైరస్ గురించి బట్ సినిమాలో జరిగింది ఇందులో జనరల్గా ఫ్యాన్ వార్స్కి కొంచెం దూరంలో ఉంటారు. ఒక ఫ్యాన్గా ప్రజలుగా డైలాగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాడి పదాలు జనరల్గా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఏంటి ఇంత ఈజీగా వాడేస్తున్నారు ఆ పదాలు. మామూలుగా డైరెక్టర్ కూడా డైలాగ్ చెప్పంటే ఆ పదాలు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. సో అంటే ఇక్కడ ఆయన నోటి నుంచి అలా చెప్పడం ఇష్టపడిపోయి ఉండొచ్చు. సినిమా క్యారెక్టర్ బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి సినిమా క్యారెక్టర్ బట్టి చెప్పుకుంటారు. ఇంకా రవి చెప్తే బాగుంటుంది. సార్ నేను చదువుకున్న మనిషిని. ఇక్కడ ఇంతమంది పీపుల్ రెచ్చగొట్టడానికి నేను ఏమైనా మాట్లాడచ్చు, కానీ నేను అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. అలాగే మీడియా ఉన్నారు, ఇంతమంది ముందు అలాంటి పదం యూజ్ చేయకూడదు అనే సంస్కారం ఉంది. కానీ ఆ పాత్ర కట్టబట్టుకున్నాడు, బూతులు మాట్లాడుతూ తెలుసు, కత్తి పట్టుకున్నాడు, ఒళ్ళంతా రక్తం పూసుకున్నాడు. అంతకంటే పద్ధతి ఎలా మాట్లాడతాడు అనేది అర్థం కాదు. మీరు చాలా రెస్పాన్సిబుల్గా నేను చెప్తే కానీ రవికిరణ్ గారు అంటే కూడా సినిమా అనేది ఇంకా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. లేదు సార్, అది ఇప్పుడు ఆ పాత్ర ఇప్పుడు దేశం కోసం పోరాట పాత్ర అనుకోండి సార్. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అప్పుడు అలాంటి మనిషి ఇలాంటి పదాలు మాట్లాడితే కరెక్ట్ అని వీళ్ళందరూ తీసుకున్నారు. ఆ మనిషి ఎలా ఉన్నాడో చూశారు కదా. అలాంటి పాత్రని ఆ పాత్రలాగా చూడాలని నా ఉద్దేశం. ఇంకొకటి విజయ్ గారి సినిమాల్లో జనరల్గా స్లాంగ్ విషయంలో కొద్దిగా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి సార్. కొంచెం వేరే స్లాంగ్ వస్తూ ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ అంటే ఏ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా కేర్ చేస్తున్నారు? చాలా కేర్ తీసుకుంటారు. మొదటి నుంచి నాకంటే కూడా కేర్ తీసుకున్నారు.
అది అంటే ముందు వాటి గురించి కాదు. నేను నేరేషన్ ఇచ్చినప్పుడే నేను పర్టికులర్ యాసలో ఆయనకి నేరేషన్ ఇచ్చాను. ఆయనకి అది నచ్చింది, రాజు గారికి కూడా అదే నచ్చింది మొదటి నుంచి. కథ ఎంత బాగుందో ఇది కూడా అంత బాగుంది, డైలాగ్స్లో ఉన్న యాస అంత బాగుంది, దాన్ని అస్సలు లూజ్ అవ్వకూడదు మనం. ఈ విషయంలో పర్టికులర్ వాళ్ళు అని రాజు గారు నాకు చెప్పారు, విజయ్ గారు. సో ఆయన నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, శ్రద్ధ ఉంది కాబట్టి అది ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ పైన. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఆయన అలా మాట్లాడుతుంటే. ఇట్స్ సో యాక్యురేట్. ఇప్పుడే చెప్పడం కొంచెం అది కానీ, బట్ నేను అక్కడ పుట్టి పెరిగినాను. ఎవరైనా యాస వేరేలా మాట్లాడితే నాకు తెలిసిపోతుంది, ఎఫెక్ట్గా అనిపిస్తుంది, కొంచెం ఎక్కించినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన మాట్లాడితే చాలా బాగుంది. సార్ మామూలుగా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ కింగ్ అంటారు, దిల్రాజు కాబట్టి కింగ్ అంటారు. సార్ ఎప్పుడు కొత్తగా తగ్గేదే ఉండదు, బట్ సంక్రాంతి వస్తుందంటే శిరీష్ గారే కింగ్ నైజాం. సో సంక్రాంతి 5 సినిమాల్లో 4 చెప్పాను, ఓన్లీ రౌడీ జనాల గురించి మాట్లాడాలి. నెక్స్ట్ బేసిక్గా ఇప్పుడు కోసము స్పెషల్ బడ్జెట్ పెడుతున్నారు, ఒక ఇంప్రెషన్ కోసం అంటారు. మీరు కూడా చెప్పారు ఎంత బడ్జెట్ అని. మీరు ఓపెన్ గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా, అసలు ఏంటి ఎంత బడ్జెట్ అయింది, ఎంత విజువల్స్ చేయడానికి వెళ్ళారు? విజువల్ ఖర్చు ఒక రోజు ఖర్చే, ఒక రోజు షూటింగ్ కు మాకు ఎంత అయితే స్పెండ్ చేస్తాం అంతే. సో జనరల్ గా దాన్ని మేము చాలా ఆలోచిస్తాం. ఏంటి రవి ఒక రోజు నాకు షూటింగ్ పెరుగుతుంది అంటే, రవి వచ్చినది చాలా సింపుల్ గా కన్విన్స్ చేసి వైట్ షాట్ ఉంది కదా సరే సినిమాలో షాట్ అదే వాడుతున్నాను, అంతకు ముందు బట్టికి హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాను, అది సినిమాలో వాడే షాట్. బడ్జెట్ అనేది ఒక రోజు కలెక్షన్